హలంజ విశేషరావు తుని మండలం సిహెచ్ అగ్రహారం ప్రాంతంలో ఉన్నటువంటి పామాయిల్ తోటలో జాహ్నవి మిస్ అయి 13 రోజులు అవుతుంది. ఈ 13 రోజుల నుంచి దాదాపు వందలాది మంది పోలీసులు అణువణువు చెక్ చేస్తున్నారు. అయితే రాత్రి ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఒక మాంత్రికుడు ఆ పాప ఇంటి పైన ఒక తిష్ట వేశాడు. మరి రాత్రి ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని గంటల వరకు అతను ఉన్నాడు, మళ్ళీ ఉదయాన్నే దిగిపోయేటప్పుడు మాత్రం వీళ్ళు చూశారు. జాహ్నవి తల్లి చూసింది, ఆయనతోటి మాట్లాడింది. బట్ అతను సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. అతని చేతిలో కూడా ఏదో ఉంది. అతను మాంత్రికుడు అని చెప్పి అంటున్నారు. అసలు ఆ మాంత్రికుడికి ఏం పని అక్కడ, ఎందుకు వచ్చాడు, ఆ రాత్రి అంతా అతను అక్కడ ఇంటి మీదనే ఎందుకు ఉన్నాడు, ఏం చెయ్యాలని చెప్పి అతను ఉన్నాడు. ఇంతమంది పోలీసులు ఉన్నారు, బట్ అతని కదలికలు మాత్రం తెలుసుకోలేకపోయారు. సో నేను విజువల్ చూపిస్తాను మీకు, అతనికి సంబంధించినటువంటి విజువల్. అతను ఎందుకు వచ్చాడు, అసలు ఏం చేయాలనుకున్నాడు, ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇతను ఈ రెడ్ మార్క్లో ఉంది కదా, అతను ఇల్లు మీద నుంచి వస్తున్నాడు. అతను ఇంటి మీద నుంచి వస్తుంటే అతను నిలదీస్తుంటే ఎవరిని బెదిరిస్తారు మీరు అంటూ వెళ్ళిపోతున్నాడు అతను. ఇదిగోండి ఇంక వెళ్ళిపోతున్నాడు, చూడండి, మళ్ళీ చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి, ఇదిగోండి ఇక్కడ నుంచి వస్తున్నాడు చూడండి. ఇక్కడ చేతిలో, ఇక్కడ చూడండి చేతిలో ఏదో ఉంది. అతను కుడి చేతిలో సంథింగ్ ఏదో మంత్రదండం లాంటిది ఉంది. అతను ఎందుకు రావాలి, అసలు ఎందుకు వచ్చాడు, అవసరమే ఉంది వీళ్ళింటికి. పైగా జాహ్నవి తల్లి అడిగితే బెదిరిస్తున్నాడు. సో ఇక్కడ జాహ్నవి తల్లి ఉంది, మాట్లాడుతుంది మీడియాతోటి. అతను బెదిరిస్తున్నాడు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని. సో ఇది ఒక పెద్ద క్లూ. ఎందుకంటే మొత్తం 13 రోజుల నుంచి పోలీసులు మొత్తం వెతుకుతూ ఉంటే, మొత్తం అసలు అక్కడ ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళనటువంటి పరిస్థితి. అక్కడ అడుగడుగు వెతుకుతున్నారు, అనుమానితుల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు. కానీ ఇతను మాత్రం ధైర్యంగా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి రాత్రి, అది కూడా అర్ధరాత్రి సమయంలో వెళ్ళి అక్కడ ఏం చేయాలనుకున్నాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు జాహ్నవి తల్లి చూసి అడిగితే మీ పాప అక్కడ ఊరవతల చనిపోయింది, మీ పాప గోతిలో పూడ్చిపెట్టారు, ఇలాంటివన్నీ చెప్పాడట. మరి మీరు ఎందుకు పోలీసులకు చెప్పలేదు అని చెప్పేసి అడిగితే జాహ్నవి తల్లి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశామని చెప్పి చెప్తోంది. మరి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారంటే ఇంతవరకు అయితే అదుపులోకి తీసుకోలేదు. ఒక పెద్ద ట్విస్ట్, మొత్తం జాహ్నవి 13 రోజుల ఎపిసోడ్లో మొత్తం సెర్చింగ్ చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు ఇప్పుడు తారసపడినటువంటి అంశం ఏంటంటే, జాహ్నవి ఉంటున్నటువంటి ఇంటి మీద ఒక మాంత్రికుడు వెళ్ళటం. ఆ మాంత్రికుడు కుడి చేతిలో ఏదో ఒక మంత్రదండం లాంటిది ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, నేను చూపించాను మంత్రదండాన్ని. ఈ మంత్రదండాన్ని పట్టుకొని ఆయన దిగుతూ ఉన్నాడు. వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా నివారించారు. వెళ్ళేటప్పుడు చూసారో లేదో, అర్ధరాత్రి ఉదయాన్నే దిగి వెళ్ళేటప్పుడు మాత్రం చూశారు. మరి ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళారు, ఎందుకు ఆయన వచ్చాడు, ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది అసలు అక్కడికి, ఆ స్పాట్కి, అసలు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే జాహ్నవి తల్లికి చాలా క్లియర్గా ఊరవతల మీ అమ్మాయి చనిపోయింది అని చెప్పి చెప్పాడట. గోతిలో పూడ్చిపెట్టారు, ఆ గోతిలో నుంచి నేను తీస్తాను అని చెప్పి ఆయన చెప్పాడు అని చెప్పి చెప్తోంది. ఎవరు, జాహ్నవి తల్లి మీడియాకి చెప్తుంది. సో ఇప్పుడు పోలీసులకి ఒక క్లూ అయితే లభించింది. ఒక క్లూ అతన్ని పట్టుకొని కనుక విచారిస్తే అసలు వ్యవహారం బయటకు వస్తుంది. ఒకసారి ఏమో చనిపోయిందని, ఇంకోసారి ఏమో బతికుందని, ఇలా రకరకాలుగా చెప్పాడు. మీ అమ్మాయి ఇటువైపు నుంచి వస్తుంది అని చెప్పి ఒకసారి, మరోవైపు ఈ మూలన పూడ్చిపెట్టారని ఇంకోసారి, ఇలా రకరకాలుగా అతను చెప్పాడు అని అంటే అతను మెంటల్ స్టేటస్ మీద అనుమానించాలా, లేదంటే అతను మాంత్రికుడు అనుకోవాలా, అసలు ఎందుకు అతను అక్కడికి వచ్చాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. బిగ్ ట్విస్ట్ ఇది ఈ మొత్తం కేసులో. ఎందుకంటే పోలీసులు 13 రోజుల నుంచి రకరకాల మార్గాల ద్వారా అన్వేషిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఎస్పీ బిందు మాధవ్ గారు చెప్పారు చాలా క్లియర్గా, ఒకవేళ మృగాలు ఏదన్నా దాడులు చేసి ఉంటాయి, ఆ దిశగా మేము అనుమానిస్తున్నాము అని చెప్పి. ఒకవేళ కిడ్నాప్ చేసి ఉంటే ఈ పాటికి ఆనవాళ్ళు వచ్చాయి, ఆనవాళ్ళు లభించట్లేదు. కాబట్టి మృగాలు ఏదైనా దాడి చేసి ఉంటాయి, తిని ఉంటాయి,
అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం, బట్ దాని జాడ కూడా తెలియలేదు అని చెప్పారు. అయితే ఇక్కడ ప్రధానంగా అనుమానించాల్సినటువంటి అంశాలు ఏంటంటే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం, ఒకటి జంతువులు, రెండు కిడ్నాప్. ఇవే కదా, ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. లేదంటే ఎవరైనా కావాలని దాచిపెట్టారా అనేది మూడోది. సరే, ఫస్ట్ తీసుకున్నాం జంతువులు. అనేక మంది ఏం చెప్తున్నారంటే కొండ చిలువలు ఉంటాయి ఆ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఉండేటువంటి కొండ చిలువలు కానీ, లేదంటే ఈ కుక్కలు, అడవి కుక్కలు కానీ, అడవి పందులు కానీ, పైథాన్స్ ఉంటాయి అని చెప్పి అంటున్నారు. పైగా అప్పుడప్పుడు ఈ చిరుతలు తిరుగుతూ ఉంటాయి, అంతకు మించి ఏమి ఉండవు, బట్ చిరుతలు కూడా ఎక్కువగా తిరగవు అని చెప్పి చెబుతున్నారు. సరే, ఏది తిరిగినా కానీ ఇప్పటి వరకు జాహ్నవికి సంబంధించినటువంటి ఎలాంటి క్లూ లభించలేదు అఫీషియల్గా పోలీసులకి. చాలామంది ఏమంటున్నారంటే కొండ చెలువులు ఎక్కువ తిరుగుతుంటాయి, కొండ చెలువులు తిని ఉంటాయి అని చెప్పి అంటున్నారు. దీని మీద నేను రీసెర్చ్ చేశాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా అడిగాను, గ్రోక్ని అడిగాను, జెమినీ ఏఐని అడిగాను, చాట్ జీపీటీని అడిగాను. అవేం చెప్పాయి అంటే కొండ చిలువ, ఒకవేళ కొండ చిలువ కనుక తిని ఉంటే జాహ్నవిని కాదు, ఏదైనా సహజంగా ఒకవేళ తింటే కనుక కొండ చిలువ కనీసం వారం నుంచి 10 రోజులు కదలదంట అక్కడి నుంచి. ఎందుకు కదలదని అంటే ఆ బాడీ మొత్తం బరువు అయిపోతుందంట. బరువు అయిపోయినప్పుడు కదలడానికి అవకాశం లేక అది మొత్తం జీర్ణం అయ్యేదాకా అక్కడే ఉంటుందంట. తిన్నటువంటి ఏదైనా ఏదైనా తింటుంది కదా, తిన్నటువంటి దాన్ని జీర్ణించుకునేదాకా అక్కడ ఒక రహస్య ప్రదేశంలో చాటుగా ఉండి అక్కడే ఉంటుందంట కొండ చిలువ. అక్కడి నుంచి వారం 10 రోజులు కదలదంట అది. మరి ఒకవేళ అనుమానిస్తున్న విధంగా, చాలామంది సోషల్ మీడియాలో చెప్తున్న విధంగా కొండ చిలువ కనుక మింగి ఉంటే జాహ్నవిని, మరి కొండ చిలువ ఈ పాటికి కనిపించేది కదా, అణువణువు వెతికారు కదా పోలీసులు, బట్ ఆ అవకాశం లేదు. కొండ చిలువ మింగేటువంటి అవకాశం లేదు. ఒకవేళ మింగి ఉంటే ఈ పాటికి దొరికి ఉండేది. ప్లస్ ఇంకోటి ఏంటి, ఒకవేళ నక్కలో లేదంటే అడవి కుక్కలో ఇవి కనుక దాడి చేసి ఉంటే కనుక, అవి ఎత్తుకుపోయి ఉంటే కనుక ఆనవాళ్ళు కనిపించేది. ఎందుకంటే ఏదో ఒక ఆనవాళ్ళు, జాకెట్టో లేదంటే గౌను లేదంటే గజ్జలో ఏదో ఒక ఆనవాళ్ళు లభించేది. ఎలాంటి ఆనవాళ్ళు లభించట్లా. ఎందుకు నేను చెప్తున్నా అంటే థర్మల్ డ్రోన్స్ను ఉపయోగిస్తున్నారు. థర్మల్ డ్రోన్స్ స్పెషాలిటీ ఏంటంటే చిట్టడివైనా సరే ఎక్కడ ఉన్నా కానీ పట్టేస్తుంది ఒకవేళ ఆనవాళ్ళు ఉంటే కనుక. థర్మల్ డ్రోన్స్ను ఉపయోగిస్తున్నారు. అలాగే సీసీ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. దాదాపు 4600 మొబైల్స్ని ట్రేస్అవుట్ చేశారు, సిగ్నల్స్ని. వాటిని అధ్యయనం చేస్తున్నారు. అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. లాస్ట్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా ఉపయోగించారు. ఆస్ట్రేలియా, అమెరికాల్లో గతంలో తప్పిపోయినటువంటి చిన్నారులను ఎలా కాపాడారో అక్కడున్నటువంటి రెస్క్యూ టీమ్ అని చెప్పి అధ్యయనం చేసి ఆ పద్ధతులను అనుసరిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఆనవాళ్ళు లభించట్లా. అంటే క్రూర మృగాల బారిన పడలేదు, కొండ చిలువ బారిన పడలేదు. ఇక ఏమై ఉంటుంది, కిడ్నాప్ అయి ఉంటుంది. కిడ్నాప్ ఎవరు చేస్తుంటారు, ఎందుకు చేసి ఉంటారని అంటే ఇప్పుడు పోలీసులకు లభించినటువంటి క్లూ ఆ కనిపించేటువంటి మనిషి, ఆయనే మాంత్రికుడు అంటున్నారు. మరి ఆ మాంత్రికుడా లేదంటే అతను ఎందుకు వచ్చాడు, అతన్ని విచారిస్తే కనుక కొద్దో గొప్ప ఆనవాళ్ళు అయితే లభించేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే రాత్రి వేళ ఆయన రావాల్సిన అవసరం లేదు. పైగా ఫామ్ హౌస్ దూరంగా ఉంటుంది ఊరికి. అక్కడ పామ్ ఆయిల్ అంతా ఉంటుంది 50 ఎకరాల విస్తీర్ణంలో. ఆ పామ్ ఆయిల్లో ఉండేటువంటి ఒక భవనం అది. దానిపైన ఇతను పోయి ఉన్నాడు, పైన ఎక్కున్నాడు అని అంటే మరి ఎందుకు వెళ్ళాడు, ఇంతమంది జనం, అతనికి నిఘా ఉంది, అసలు అక్కడికి ఎందుకు వచ్చాడు, ఎందుకు రావాల్సి వచ్చింది అనేది ఒక పెద్ద ప్రశ్న. మరి అతను మాంత్రికుడా లేకపోతే ఇంకెవరన్నానా అనేది తేలితే కనుక జాహ్నవి జాడ బయటపడే అవకాశం ఉంది. 2 రకాలుగా ఆయన చెప్తున్నాడు. బతికుందని చెప్తున్నాడు జాహ్నవి, లేదు చనిపోయింది పూడ్చిపెట్టారు అని చెప్పి చెబుతున్నారు, గోతిలో పూడ్చిపెట్టారని ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. ఏది నిజం అనేది అతన్ని విచారిస్తే కనుక బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది జాహ్నవి పేరెంట్స్ ఇప్పుడు పోలీసులకు ఇచ్చినటువంటి సమాచారం. పోలీసులు అతని కోసం అన్వేషిస్తున్నారు. బహుశా అతని ద్వారా ఏదైనా క్లూ లభిస్తుందేమో
అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. దీని మీద వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.